నైజీరియాలోని ప్లాటో రాష్ట్రంలో ఫులానీ మిలీషియా దాడిలో 6 క్రైస్తవులు మృతి చెందారు. చర్చిలు, ఇళ్లు తగలబెట్టబడ్డాయి. కుటుంబాలు పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఇండోనేషియాలో కొత్త బ్లస్ఫామీ చట్టాలు అమలులోకి వచ్చాయి. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల కోసం ప్రార్థన అవసరాన్ని చూపిస్తున్నాయి. ఇజ్రాయేలు ప్రవచనం. బ్రూస్ స్కాట్ ఇంటర్వ్యూ. ఫ్రెండ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మంత్రిత్వం ప్రత్యేక ఇంటర్వ్యూ విడుదల చేసింది. బ్రూస్ స్కాట్ ఇజ్రాయేలు ప్రవచనాల్లోని ప్రాధాన్యతను వివరించారు. ఆయన చెప్పారు, బాధలు వచ్చినా దేవుడు తన ప్రజలను వదిలిపెట్టడని. భవిష్యత్తులో పునరుద్ధరణ, శాంతి, మెస్సయ రాక గురించి ఆశాజనకంగా మాట్లాడారు. ఇజ్రాయెల్ పరిణామాలు అంత్యకాల ప్రవచనాలకు ఎలా దగ్గర ఉన్నాయో వివరించారు. క్రైస్తవులు ప్రార్థనతో, విశ్వాసంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. పాపువా న్యూగినియా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలో పవిత్ర త్రిత్వ సిద్ధాంతాన్ని చేర్చింది. ఇది ప్రపంచంలో అరుదైన ఉదాహరణగా చెప్పబడుతుంది.